ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇవాళ ఉదయం నుంచి వైసీపీ మాజీ ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఆయన నివాసానికి తాళం వేసి ఉండడంతో ఇవాళ మరోసారి సిట్ అధికారులు వెళ్లి సోదాలు చేపట్టారు. నిన్న హైదరాబాద్లోని చెవిరెడ్డి కంపెనీలో అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇవాళ ఉదయం నుంచి వైసీపీ మాజీ ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. నిన్న ఆయన నివాసానికి వెళ్లి తాళం ఉండడంతో ఇవాళ మరోసారి సిట్ అధికారులు వెళ్లి సోదాలు చేపట్టారు. నిన్న హైదరాబాద్లోని చెవిరెడ్డి కంపెనీలో అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, ఏపీ మద్యం కుంభకోణంలో కూడా మొత్తం మీద చూసుకున్నట్టయితే సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎస్ఐ ఇవాళ సిట్ అధికారులు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు లిక్కర్ స్కామ్ కేసు దాదాపు 3 నెలలుగా లిక్కర్ స్కామ్ కేసు విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయమే. ఈ కేసులో భాగంగానే దాదాపు ఇప్పటి వరకు 12 మంది ప్రతినిధుల్ని అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు కూడా నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ దర్యాప్తు ముమ్మరం చేస్తున్న క్రమంలోనే దాదాపు 12 మంది అధికారులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో భాగంగానే దాదాపు 12 సెల్ కంపెనీలకు నగదు బదిలీ చేసినట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ సెల్ కంపెనీల నగదు బదిలీలో భాగంగానే విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. దాదాపు ఈషా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెల్ కంపెనీకి నగదు బదిలీ అయినట్లు కూడా అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించినటువంటి సెల్ కంపెనీ నిర్వహణ విధానంలో దాదాపు సజ్జల భార్గవరెడ్డి, అలాగే ప్రజన్మ, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పార్ట్నర్షిప్గా ఉన్న సెల్ కంపెనీ ఈషా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెల్ కంపెనీకి నగదు బదిలీ అయినట్లుగా గుర్తించారు. ఆ నేపథ్యంలోనే నగదు బదిలీ అయిన విధానాన్ని గుర్తించి వాటికి సంబంధించిన ఆధారాల సేకరణ క్రమంలోనే ఇవాళ మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అధికారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిర్వహించిన లావాదేవీల వివరాలు, అలాగే నగదు సంబంధించిన లావాదేవీల వివరాలతో పాటు అతను ఆపరేట్ చేస్తుంటే ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో దాదాపు 79 రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బెయిల్పై ఉన్నారు. అయితే ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో నిన్న చిత్తూరులోని విజయానంద రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా హార్డ్ డిస్క్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసు విషయంగా మరింత లోతుగా విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే ఇవాళ సోదాలు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దాదాపు హైదరాబాదు, తిరుపతి, అలాగే తిరుపతి ప్రాంతాల్లో సెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటికి నగదు బదిలీ చేసినట్టు కూడా నిర్ధారించారు. అయితే ఈ ఈషా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెల్ కంపెనీల్లో భాగంగానే ఇవాళ తిరుపతిలోని అంటే ఫేక్ అడ్రస్లు పెట్టి కంపెనీలు సృష్టించి వాటికి నగదు బదిలీ చేసినట్టు కూడా సిట్ అధికారులు అయితే దర్యాప్తులో తేలింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఎవిడెన్స్ ఇవాళ సిట్ అధికారులు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ అధికారులు అయితే వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటిని కూడా సేకరిస్తున్నారు. ఇవాళ సిట్టు ఎవిడెన్స్ వెరిఫికేషన్ కమిటీ అనేది ఇవాళ దాదాపు 10 మంది కూడినటువంటి కమిటీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తూ దానికి సంబంధించినటువంటి నగదు లావాదేవీల విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అధికారుల నిర్వహణ విధానంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిర్వహించినటువంటి ప్రైవేటు లావాదేవీలు, అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో నిర్వహించినటువంటి
నగదు ఖర్చు వివరాలు వీటికన్నిటికి కూడా ఎక్కడి నుంచి నిధులు వచ్చాయి, ఏది ఎక్కడ దీని కింద ఏ ప్రాతిపదికన సెల్ కంపెనీలకు నిధులు బదిలీ చేశారు ఏంటి అనేది కోణంలో కూడా అధికారులు అయితే విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇదే కాకుండా మరో ఇంకా 2 కంపెనీల మీద కూడా సోదా నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిర్వహించినటువంటి విధానంలో అంటే గత ఎన్నికల సమయంలో నిర్వహించినటువంటి ఖర్చు వాటి వివరాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని డబ్బు నిర్వహణ విధానం ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి, ఇలాంటి సెల్ కంపెనీలకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఏంటి, మొన్న గత ఏడాది మార్చిలో జరిగినటువంటి ఎన్నికల ముందు హైదరాబాద్లో పట్టుబడినటువంటి నగదుతో పాటు అలాగే తొడా చైర్మన్గా వ్యవహరించినప్పుడు ఈ నగదు తరలించిన విధానము వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పూర్తిగా విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ధృవీకరించిన క్రమంలోనే ఇవాళ మోహిత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి ల్యాప్టాప్లు అలాగే హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. అధికారులు కూడా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ నివేదికను సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.